అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం నేషనల్ హైవే టోల్ గేట్ వద్ద మంగళవారం సబ్బవరం పోలీస్ సిబ్బంది వారికి వచ్చిన సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ఫార్చునర్ కారులో 59 లక్షల రూపాయలు విలువ చేసే 363.8 కేజీల గంజాయిని పట్టుకున్నారు. అలాగే పైలట్ గా ముందు వెళ్తున్న బ్రీజా కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీంతో పాటు 7 వ్యక్తులను అరెస్టు చేశారని, మరో 3 పరారులో ఉన్నారని డీఎస్పీ విశ్వస్వరూప్ తెలిపారు. కాగా ఈ గంజాయి చింతపల్లి ప్రాంతంలో లోడు చేసుకుని మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. దొరికిన వారిపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న 3 వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. అయితే ఎస్పీ తుహాన్ సిన్హా గంజాయి స్మగ్లింగ్ పై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కాగా చాకచక్యంగా ఈ ఆపరేషన్ లో పాల్గొన్న సబ్బవరం సిఐపి వెంకటరమణ, ఎస్ఐ సింహాచలం నాయుడు మరియు సిబ్బందిని డీఎస్పీ విష్ణు స్వరూప్ అభినందించారు. మన డివిజన్ వచ్చే సాగు అనేది మనకి మా పరవాడ సబ్ డివిజన్ ఏంటంటే మేము ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫర్మేషన్ వెరిఫికేషన్ చేస్తామండి. సాగు అనేది ఏఓబి బోర్డర్లో జరుగుతుంది. అది మా ఉన్నతాధికారులు మాట్లాడతారు. సాగు గురించి ఆ డీటెయిల్స్ గురించి వాళ్ళు మాట్లాడతారు. మేము కేసు పరంగా మాట్లాడతాం. ఎందుకంటే మాకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా ఉంటుంది ఇక్కడ.